తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో అందరికీ వందనాలు. హల్లెలూయా మినిస్ట్రీస్ వారి దేవుని శుభవార్త. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ఈ మాటను యేసు సమాధి ముందు చెప్పాడు. ఇది చాలా లోతైన విషయం. ఎందుకంటే యేసు మార్తాతో నీ సమస్య పోయిన తర్వాత నమ్ము అనలేదు, నమ్మిన యెడల చూతువు అన్నాడు. అంటే విశ్వాసం దేవుని మహిమకు తలుపు. మార్తా కళ్ళకు కనిపించింది మూసి ఉన్న సమాధి, యేసు కళ్ళకు కనిపించింది దేవుని మహిమ ప్రత్యక్షత. ఇక్కడ మన విశ్వాసానికి పరీక్ష. మన కళ్ళు పరిస్థితిని చూస్తాయి, మన హృదయం గతాన్ని గుర్తు చేస్తుంది, మన మనస్సు లెక్కలు వేస్తుంది. కానీ విశ్వాసం యేసు మాటను పట్టుకుంటుంది. లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయినాం అంటే మనుషుల ఆశ పూర్తిగా ముగిసిపోయిన స్థితి. కానీ యేసుకు 4 రోజులు ఆలస్యం కాదు. మనకు ఆలస్యం అనిపించేది దేవుని మహిమ ప్రత్యక్షమయ్యే సమయము కావచ్చు. కొన్నిసార్లు దేవుడు మన పరిస్థితిని వెంటనే మార్చడు. ఎందుకంటే ఆయన కేవలం మన సమస్యను పరిష్కరించడానికి రాలేదు, తన మహిమను మన జీవితంలో ప్రత్యక్షపరచడానికి వచ్చాడు. యేసు మొదట సమాధి దగ్గరికి వచ్చాడు, తర్వాత రాయిని తొలగించమన్నాడు, ఆ తర్వాత మృతుడిని పిలిచాడు. అంటే దేవుడు మన జీవితంలో కూడా మూసి ఉన్న చోటుకు వస్తాడు, అడ్డుగా ఉన్న దానిని తొలగిస్తాడు, చనిపోయిన దానిలో జీవాన్ని కలిగిస్తాడు. నీ పరిస్థితి ఎంతకాలంగా అలాగే ఉన్నా దేవుని శక్తికి అది పాతది కాదు. నీ ప్రార్థనకు సమాధానం ఆలస్యమైన దేవుని వాగ్దానము చనిపోలేదు. నీ కళ్ళకు ఏమి కనిపించకపోయినా దేవుడు పని చేయడం ఆపలేదు. కాబట్టి ఈరోజు పరిస్థితిని చూసి విశ్వాసాన్ని నిర్ణయించుకో. విశ్వాసాన్ని బట్టి పరిస్థితిని చూడు. ఎందుకంటే సమాధి మూసివేయబడవచ్చు, కానీ యేసు శక్తి మూసివేయబడదు. మనుషుల దృష్టిలో అంతం కనిపించే చోట దేవుని మహిమకు ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. నమ్ము, ఎందుకంటే నీవు చూడలేని దాన్ని దేవుడు ఇప్పటికే చూపిస్తున్నాడు. నీవు చేయలేని దాన్ని ఆయన చేయగలడు. నీవు ముగిసినదనుకున్న చోట ఆయన లాజరు బయటికి రాని పిలవగలడు. నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.